మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే సార్. మీరు అంటే తెలుగుదేశం పార్టీ ఏంటో నాకు అర్థమవుతుంది, కానీ మంచి డ్రెస్సెస్కి వచ్చారు. అంటే మీలో ఒక కళ వెలుగుతుందండి ఇది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎం అయ్యారు. అసలు విషయం ఏంటంటే మేడం, ఈ ప్రమాణ స్వీకారం చూశాను నేను. చూస్తే చాలా సీనియర్స్ అనమాట అండి. నిమ్మకాయల చినరాజప్ప కానీ, జ్యోతుల నెహ్రూ, కన్నా లక్ష్మీనారాయణ, కళా వెంకట్రావు, ఇలా అలాగే మనకి చాలామంది సీనియర్లు. అంటే అయ్యన్న పాత్రుడు, యనమల రామకృష్ణుడు, ఇటువంటి సీనియర్లు ఎవరికి కూడా కాదని కొత్త కొత్త వాళ్ళు తీసుకున్నారు. అంటే ఇది ఎలా, ఎందువల్ల అంటారు? ఏంటి కారణం ఏముంటుంది అంటారు మీకు తెలిసినంత వరకు? ముందు ప్రమాణ స్వీకారోత్సవం గురించి మాట్లాడుకున్నాక దీంట్లోకి వద్దాం సార్. ఇప్పుడు ప్రమాణ స్వీకారం తీసుకుంటే ఇవాళ అసలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పెద్దలు మోదీ గారు, ఇటుపక్క అమిత్ షా గారు, వెంకయ్య నాయుడు గారు, గడ్కరీ గారు, రమణ గారు, ఎన్వి రమణ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్, అట్లాగా ఎవరిని తీసుకున్న పురంధేశ్వరి గారు, అలాగా భువనేశ్వర్ గారు, చిరంజీవి రజనీకాంత్ గారు, అది స్పెషల్ హైలైట్ మనకి. సో ఒక కన్నుల పండుగగా నిన్నటి వరకు ఒక చీకట్లో, ఒక అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఒక్క రోజులో అమరావతి వెలుగులు సంతరించుకుంది. మనం చెప్పాలంటే రోడ్లు బాగా అయ్యాయి, చూసారా? అంటే ప్రగతి మొదలైంది, అభివృద్ధి మొదలైంది. బాబు గారు కాలు పెట్టగానే 4వ తారీఖు మనకి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ రాగానే, రిజల్ట్కి ముందే ఆయన దృష్టి పెట్టారు. రిజల్ట్ రాగానే చకచకా పనులు మొదలయ్యాయి. మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి శుభసూచకంగా ఉంది మనకి. కిందన చూస్తే రామ్ చరణ్ ఉన్నారు, బ్రాహ్మణి ఉన్నారు, ఇంకా పెద్దలందరూ ఉన్నారు మనకి. అంటే ఇంకొక ప్రత్యేకత ఏంటంటేనండి, మనం చెప్పుకోవాల్సింది, బాలకృష్ణ గారు వాళ్ళ సోదరిని అభినందిస్తూ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. దాన్ని మనం ఎలా తీసుకోవాలంటే, మీరు గత ప్రభుత్వంలో జరిగిన ఒక అన్యాయం, ముఖ్యంగా అటు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ, ఎవరు మన షర్మిల గారు బయటకు రావాల్సి వచ్చింది, సునీత గారు బయటకు రావాల్సి వచ్చింది అన్నగారితో విభేదించి. అంటే స్త్రీలతోటి ముఖ్యమంత్రి పదవిని సాధించుకున్న ఒక ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తన చెల్లెళ్ళ వల్ల, తన తల్లి వల్ల, మిగిలిన అంటే మొత్తం కుటుంబ సభ్యులందరూ బయటకు వచ్చారు. మీరు చూస్తే మహిళలందరూ బయటకు వచ్చారు. సో వాళ్ళు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని పదవీచ్యుతుడిని చేశారు. అతన్ని ఒక రకంగా పదవి నుండి బయటకు తీసుకొచ్చారు. అదే మహిళలు ఎవరు, భువనేశ్వరి గారు, బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఆవిడ బయటికి రావాల్సి వచ్చింది. ఏ రోజు తండ్రితో కూడా ఆవిడ పార్టీలో లేరు. భర్త చీఫ్ మినిస్టర్గా పనిచేసిన 14 సంవత్సరాలు వారు బయటికి రాలేదు. కానీ భర్త ఒకరోజు, అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే జైలుకి వెళ్ళారో ఆవిడ బయటికి రావాల్సి వచ్చింది. బ్రాహ్మణి గారు బయటకు వచ్చారు. ఇట్లా కుటుంబం బయటికి రావాల్సిన ఒక ఆవశ్యకత ఏర్పడింది. అందుకని ఇవాళ ఆ శుభ సందర్భంలో, అంటే మన కష్టాలు పడి ఈ రోజు ఈ విజయాన్ని చూస్తున్నావు సుమా అని చెల్లికైన ఆనందంగా ఒక ముద్దు పెట్టడం అనేది మనం చక్కగా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ముద్దులతో విసిగిపోయాం చెప్పాలంటే. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఆయన బుగ్గలు పుణకడం కానీ, ముద్దులు పెట్టడం కానీ జనాలకు ఒక వెరపు తీసుకొచ్చింది. అదే ఈ రోజు ఒక ఆనందాన్ని తీసుకొచ్చింది. అంటే మనం తేడాలు చెప్తున్నాం. తర్వాత కుటుంబ పరంగా కూడా అక్కడ కుటుంబాన్ని కోల్పోయాడు ఆయన, ఇక్కడ కుటుంబాలు కలిసాయి, దగ్గర అయ్యాయి. ఈవెన్ మనం మొన్న చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు మనందరం కూడా ఎంతో ఆనందపడ్డాం వీడియో చూసి. అంటే సంప్రదాయాలు, సంస్కృతులు, మన అంటే ఆప్యాయతలు కావచ్చు, లేకపోతే కుటుంబం కలిసి ఉంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఈ రాజకీయ నాయకుల వల్ల చూస్తున్నాం మనం. అంటే రాజకీయాలు వేరు, ప్రజలు వేరు కాదండి. ప్రజలు, రాజకీయం ఒకటే. ప్రజల్లోంచి రాజకీయ నాయకులు పుడతారు. అలాగే మనకుండే మన సంస్కృతి సంప్రదాయాలు కూడా మనం వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఆ రకంగా ఈ రాజకీయ నాయకులు ప్రతి ఒక్కదానికి విలువనిస్తున్నారు. ఇకపోతే మీరు అన్నారు సీనియర్స్ని పక్కన పెట్టారు. మనం అలా ఎందుకు అనుకోవాలి సార్? సీనియర్స్ని వాళ్ళు ఆల్రెడీ పదవుల్లో ఉన్నారు. ఒక్క బుచ్చయ్య చౌదరి గారు తప్ప, వారు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వారికి ఇంకా అవకాశం రాలేదు. ఇప్పుడు వారిని స్పీకర్ చేస్తారేమో, ఇంకా ఒక ఖాళీ ఉంది కదా, ప్రోటెం స్పీకర్ ఎలాగా చేస్తారు. కానీ వారి స్పీకర్ వచ్చి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే నేనేమంటానంటే, ఇప్పుడు 13 పాత మంత్రులకు ఇవ్వలేదు, మీరు చెప్పేది సీనియర్స్కి ఇవ్వలేదు. ట్రిపుల్ ఆర్ కూడా చాలా కష్టపడ్డారు. ట్రిపుల్ ఆర్ కష్టపడ్డారు, కానీ ట్రిపుల్ ఆర్ కంటే కూడా ఇంకా చాలా సీనియర్స్ వీళ్ళందరూ ఉన్నారు. అయితే వీళ్ళందరూ ఆల్రెడీ మంత్రి పదవులు అనుభవించారు. వేరే ఈ కొత్త వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, పాత వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అనేది మన సమస్య. అయితే నేనంటాను, ఈ కొత్త వాళ్ళు ఎవరైతే ఈరోజు మంత్రులుగా అయ్యారో, లోకేష్ టీం అని అనుకోవచ్చు మనం,
యువ శక్తి, యువ గళం అనుకోవచ్చు మనం, లేదు యువ రక్తం అనుకోండి మీరు. వీళ్ళని తీసుకోవటం వల్ల ఏమైందంటే యాస్పిరేషన్స్ కొత్త రకంగా ఉండొచ్చు, కొత్తగా అభివృద్ధి పంథాలో వీళ్ళు రాష్ట్రాన్ని తీసుకెళ్ళచ్చు, ప్లస్ కొత్తగా వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. అందుకని ఈ రకంగా ఆలోచించారేమో చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన విజన్ ఎప్పుడూ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అందరూ ఆలోచించే విధానం వేరు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించే విధానం వేరు. సో మనం ఆ రకంగా తీసుకుంటే ఈ టీంకి ఇప్పుడు ఈ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ 12గురో 13గురో మొత్తం 13 మంది అనుకోండి, వీళ్ళని దిశానిర్దేశం చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నెంబర్ 1. నెంబర్ 2, 2.5 సంవత్సరాల తర్వాత అట్లీస్ట్, అంటే ఇప్పుడు గతంలో మీకు గుర్తుంది ప్రోగ్రెస్ కార్డ్స్ అని ఉండేవి. అవునండి. మేము INPR లో పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అంతా రాసేవాళ్ళం, మేము కార్డ్స్ అంటే బుక్స్ అంతా, వారి స్పీచెస్ అవంతా కూడా చేసేవాళ్ళం. సో అట్లా ప్రతి మినిస్టర్కి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ పెడితే, ఒక ప్రోగ్రెస్ కార్డ్స్ లాగా, అంటే ప్రతి సంవత్సరం ఓకే వాట్ దే హ్యావ్ డన్, ఎలా ఉంది వాళ్ళ పనితీరు, వాళ్ళ నియోజకవర్గాలు ఎలా ఉన్నాయి, ఈ మంత్రులు ఏ రకంగా వాళ్ళతో మమేకం అవుతున్నారు, వాళ్ళ సమస్యలు వీళ్ళు పరిష్కరిస్తున్నారా లేదా, నియోజకవర్గానికి ఏ రకంగా నిధులు సమకూరాలి, లేకపోతే నిధులు ఉన్నాయా, లేకపోతే ప్రాజెక్ట్స్ ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఒక సంవత్సరం వీళ్ళు రిపోర్ట్ కార్డ్స్ ఇచ్చారనుకోండి, 2.5 సంవత్సరాలు ముగిసే టైంకి సారీ, ఎవరైతే సరిగా పని చేయలేదో వాళ్ళని పక్కన పెట్టి ఈ సీనియర్స్కి అవకాశం ఇస్తే వాళ్ళకు కూడా సముచిత స్థానం ఇచ్చినట్టు అవుతుందనేది నా అభిప్రాయం. అయితే ఇప్పుడు అంటే కొంతమంది తిరుగుబాటు చేయడానికి అవకాశం ఉందంటారా ఎవరన్నా, అంటే అలగటం కానీ లేదంటే తిరుగుబాటు చేయడం కానీ, లేదా విమర్శించడం, అలా చేయడానికి అవకాశం ఉందంటారా? సాధారణంగా తెలుగుదేశానికి ఉండే ఒక గొప్ప చరిత్ర ఏంటంటేనండి, అందరూ కూడా చాలా నిబద్ధతతో క్రమశిక్షణతో ఉంటారు తెలుగుదేశంలో. మనం చూస్తే కనుక అయితే 40 సంవత్సరాలు ఒక పార్టీ నిలబడిందంటే కార్యకర్తల వల్లేనండి ఎప్పుడైనా సరే. అందులో వాళ్ళు కూడా, మీరు ఎప్పుడు మన అల్లర్లు కానీ ఏది మనం చూడలేదు తెలుగుదేశం కార్యకర్తలకు సంబంధించి, అంటే మనం ఏమీ వినలేదు నెగిటివ్గా. కాబట్టి మినిస్టర్స్ కూడా ఆ రకంగా అలుగుతారని నేను అనుకోను. కాకపోతే కొంచెం బాధ ఉండొచ్చు, అయ్యో మనకి ఇవ్వలేదని. ఆ రకంగా ఒక బుచ్చయ్య చౌదరి గారికి తప్ప మిగతా అందరికీ పదవులు అనుభవించిన వాళ్ళే నాకు గుర్తున్నంత మట్టికి. కాబట్టి బుచ్చయ్య చౌదరి గారికి కూడా సముచిత స్థానం ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు లోకేష్ తో పనిచేసే ఈ టీం అంతా కూడా యువకులు కాబట్టి వాళ్ళకి ఆ రకంగా ఇచ్చి ఉండొచ్చు. ఇంకొకటి, సామాజిక న్యాయం అనేది చాలా చక్కగా జరిగిందండి. మీరు కులాల పరంగా తీసుకుంటే కూడా SC ST BC, బీసీలకు చాలా ఎక్కువ ఇచ్చారు, ఒక మైనార్టీకి ఇచ్చారు, తర్వాత కురబకి ఇచ్చారు, తర్వాత కాపులకి ఇచ్చారు, సెట్టిబల్జికి ఇచ్చారు, రెడ్లకి ఇచ్చారు, తర్వాత వీళ్ళకి ఎవరు కమ్మవారికి ఇచ్చారు, వైశ్యాస్కి భరత్కి ఇచ్చారు. కాబట్టి ఇంకొక విధంగా మీరు సీనియర్స్ ఎందుకు పక్కన పెట్టారు అని ఆలోచిస్తే 2 విషయాలు సార్. ఒకటి, సీనియర్స్ లో చాలా మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు, అదొకటి. క్రమశిక్షణతో ఉన్నారన్నమాట అండి వీళ్ళంతా కూడా, క్రమశిక్షణ ఉంది అంటే ఒకసారి అనుభవించారు కాబట్టి. అయితే మీరు అన్నట్టు బుచ్చయ్య చౌదరి గారికి ఏ స్పీకర్ రావడానికి అవకాశం ఉంది. యా, వారికి ఉందండి. అయితే మిగిలిన వాళ్ళని తీసుకుంటే మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళకి, అయితే ఇక్కడ ఇంకొక విషయం, సారీ మళ్ళీ తీసుకోండి ఇక్కడి నుంచి, కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారండి సీనియర్స్ లో. అది కూడా ఒక కారణం వాళ్ళని తీసుకోకపోవటానికి. మనం సామాజిక న్యాయం అని చూసుకున్నప్పుడు, మొత్తం పోర్ట్ఫోలియోస్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు ఈ సీనియర్స్ అందరికి ఇచ్చారనుకోండి, అదిగో చూసారా ఒకళ్ళకే ఇచ్చారు అనే మాట కూడా వస్తుంది ఒక సామాజిక వర్గాన్ని. సో అవి కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఉండొచ్చండి. కాబట్టి ఆ రకంగా కూడా వాళ్ళు తీసుకోకపోయి ఉండొచ్చు నా ఉద్దేశం అయితే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన తప్పిదం అదే. ఆయన నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అన్నారు, నా అక్క చెల్లెళ్ళు అని. ఆఖరికి ఆయన ఏం చేశారు, ఎక్కువ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు. తర్వాత అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి కూడా వారిని తెచ్చుకుని ఆయన అన్ని రంగాల్లో పెట్టుకున్నారు. అది కూడా వారి ఒక రకంగా వారు ఓడిపోవటానికి అది కూడా కారణమైందని మనం చెప్పుకోవచ్చు. సో అటువంటివి ఏమీ లేకుండా ఈయన ఒక విఘ్నతతో ఈ రకంగా చేసి ఉండొచ్చండి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఊరికి నోటి మాటతో నా ఎస్సీ, నా బీసీ, నా ముస్లిం అయ్యో అనేవారండి, నోటి మాట అనేవారు. కానీ ఎక్కడ చూసిన అధికారులు కానీ ఆయన పక్కన ఉండే వాళ్ళందరూ కూడా ఒక రెడ్డి సమాజ వర్గంగా ఉండేవారు, లేదంటే క్రిస్టియన్స్ అన్న ఉండేవారు. అంతే. అది ఎక్కువగా ఆరోపణలు వచ్చినాయి ఆయన మీద. అది నిజం కూడా అది. అవునండి, ఆరోపణలే కాదు సార్, అసలు వాస్తవంగా అదే కదా. ఇప్పుడు ఈ రోజు ఆయన నష్టపోయారంటే వాళ్లే పక్క నుండి ముంచేశారు ఆయన. ఇప్పుడు ఈ రోజు కూడా మీరు గమనించారంటే సార్, ఇప్పుడు ఇందాక ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఎవరెవరు, విజయసాయి రెడ్డి, తర్వాత సుబ్బారెడ్డి గారు, తర్వాత మిథున్ రెడ్డి, ముగ్గురు పెట్టారు. పెట్టి అట్రాసిటీస్ మీద వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నాము అని చెప్పారు. నేను అనేది జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి బయటికి రాలేదు.
4వ తారీఖు తర్వాత ఒక్కసారి బయటకు వచ్చి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు అంతే. అందులో కూడా ఆయన ఇంత సంక్షేమాలు ఇచ్చినా కూడా 1,05,00,000 మంది నా అక్క చెల్లెళ్ళు ఏమైపోయారో, నా అన్నదమ్ములు ఏమైపోయారో, ఆ ప్రేమ ఆప్యాయతలు ఏమైపోయాయో, నాకు ఓటు వేయలేదని ఏడుస్తాడు తప్ప, నువ్వు సంక్షేమం ఇచ్చావు సరే, ఆ డబ్బులు ఎవరివి అనేది ఆలోచన చేయవా నువ్వు? ఉమ్, ఆ డబ్బులు నువ్వే ఇచ్చావు, నీ జేబులోంచి ఇచ్చావా, మీ నాన్నగారు ఇచ్చావా, నీ తాతవి ఇచ్చావా? కాదు కదా, అవును. ప్రజల సొమ్ము ఇచ్చావు. మీరు ఇంకా గమనిస్తే సార్, మీరు సోషల్ మీడియా చూస్తే మీరు చూసే ఉంటారు, ఉమ్, చాలా మంది ఆయన్ని అభిమానించే వాళ్ళు లేకపోతే పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ అంటే అపోజిషన్ అంతా కూడా ఈ సంక్షేమాలన్నీ జగన్మోహన్ రెడ్డి జేబులోంచి ఇచ్చాడా అని అడుగుతున్నారు. ప్రజల దృష్టి మరల్చారు, అందుకే వాళ్ళు ఓటు వేయలేదు. ఉమ్, అంతకంటే మూర్ఖత్వం ఏదైనా ఉందా సార్? అంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని పాడు చేసింది ఇంట్లో వాళ్లే కాకుండా బయట వాళ్లే కాకుండా ఈ సోషల్ మీడియా కూడా ఆయన బుర్రను పాడు చేసిందండి. అది. నన్ను అడిగితే స్వంత బుద్ధి ఉండాలి సార్. ఉమ్, ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి బయటికి రావట్లేదు. మీరు చూసారు, అతను ఎవరు పంచ ప్రభాకర్ కావచ్చు, ఈ పెయిడ్ ఆర్టిస్టులు కావచ్చు, బతిమాలుకుంటున్నారు, నువ్వు బయటికి రా నాయన, కార్యకర్తల్ని కలు, కార్యకర్తలకు ధైర్యం చెప్పు అని. ఆయనకే ధైర్యం లేదు, ఇంకా ఆయన కార్యకర్తలకి ఏం చెప్తాడు సార్? ఉమ్, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఈ స్థాయిలో పనిచేసిన వ్యక్తి, ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఏ రకంగా ఉండాలండి? నిన్న చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే ఫోన్కి అందాడు ఆయన. 3 రకాలుగా ట్రై చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఉమ్, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఫోన్ లేదా, రూపాయి జీతం నాకు ఫోన్ లేదంటాడు. 3 విమానాలు కొనడానికి అర్జీ పెట్టుకున్నాడు మొన్న, ఉమ్, అంటే జస్ట్ ఎలక్షన్ ముందు కూడా. ఆయన బతికిన బతికేంటి, ఒక ఫోన్ లేదు ఆయనకి. అది ఆయన పిఏ ఫోన్ ఎత్తినా చెప్పడు, ఇంట్లో వాళ్ళు చెప్పరు, ఆఫీస్లో వాళ్ళు చెప్పరు. ఉమ్, మరి ఇంకెందుకండి ఆయన? ఇప్పుడు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అవును. నువ్వు ఓడిపోయినా కూడా నువ్వు మరి పులివెందుల పులినన్నావు కదా, ఉమ్, పిల్లి కూడా నీకంటే కొంచెం ఫాస్ట్ గా కొంచెం బయటకు వచ్చి అరుస్తుంది కనీసం. ఉమ్, ఈస్ నాట్ డూయింగ్ దట్ ఆల్సో. ఇప్పుడు అందాలి కదండి. ఇప్పుడు ఒక ప్రోటోకాల్ ప్రకారం నువ్వు ఇప్పుడు ఒక ప్రతిపక్ష నేత కూడా కాదు నన్ను అడిగితే. అది. సో దాని తర్వాత స్థాయిని ఒక ఎమ్మెల్యేగానైనా మాట్లాడాలి, మాజీ ముఖ్యమంత్రిగానైనా నువ్వు మాట్లాడాలి. ఉమ్, అది కూడా చేయట్లేదు ఆయన. ఇవాళ ఆయన రాలేదు, ఇవాళ వచ్చింటే ఎంత అందంగా ఉండేదండి, ఎంతమందిని కలిసి ఉండేవాడు ఆయన. ఉమ్, అదండి. ఇదండి, సీనియర్లు అయినటువంటి చాలా మంది కూడా ఒక వర్గానికి చెందిన వాళ్ళు ఆల్రెడీ పదవులు అనుభవించారు, కొత్త వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్తున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం మేడం. నమస్తే సార్.